హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్ జూన్ 21 నుంచి మన అకాడమీలో టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసి కోర్స్ తీసుకోండి. తర్వాత ఈరోజు మనము ఏం డిస్కషన్ చేస్తున్నామంటే దేవయాని కచుడు స్టోరీ అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం అనమాట. అయితే పూర్వకాలంలో ఏం జరిగిందంటే ముల్లోకాలపై ఆధిపత్య పోరు అనేది దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిందనమాట. అయితే ఈ యుద్ధంలో నిరంతరం జరుగుతూనే ఉంది. అయితే బృహస్పతి వచ్చేసరికి దేవతలకి గురువు, తర్వాత శుక్రాచార్యుడు వచ్చేసరికి రాక్షసులకి గురువు అనమాట. అయితే ఈ యుద్ధం అనేది నిరంతరం జరుగుతూనే ఉంది. కారణము ఏంటిది అంటే ఈ దేవుళ్ళు వచ్చేసరికి సాత్వికమైన వాళ్ళు, రాక్షసులకి ఏంటి వాళ్ళకి ఒక విద్య ఉందన్నమాట. శుక్రాచార్యుడి దగ్గర ఒక విద్య ఉంది, అదే సంజీవని విద్య అనమాట. అయితే ఈ సంజీవని విద్య వల్ల ఏమవుతుందంటే దేవుళ్ళ పైన ఈ రాక్షసులు దాడి చేసి వాళ్ళని చంపడం జరుగుతూ ఉంటుంది. రాక్షసులు చనిపోయినా కూడా శుక్రాచార్యుడి సంజీవని విద్య వల్ల బతికి మళ్ళీ వచ్చి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలాగా యుద్ధం అనేది నిరంతరం జరుగుతూనే ఉందన్నమాట. అయితే ఒకసారి ఏం చేసిందంటే ఈ దేవతలందరూ కలిసి ఈ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అతని కుమారుడు కచుడు అనమాట, అతని కుమారుడు దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, ఇప్పుడు ఈ రాక్షసుల దగ్గర ఉన్నటువంటి విద్య ఏదైతే ఉందో అది మీరు నేర్చుకోవాలి అని చెప్పి ఈ కచుడిని దేవతలందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తారనమాట. అప్పుడు కచుడు సరే అని చెప్పి వెళ్తారనమాట. అట్లా కచుడు ఏం చేశారంటే సంజీవని విద్య నేర్చుకోవడం కోసం అని చెప్పి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తారనమాట. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఏం చెప్తున్నారంటే, నా పేరు కచుడు, మా తాత పేరు అంగీరస ఋషి, తర్వాత నేను ఆయన మనవడి, నా తండ్రి గారు బృహస్పతి అని చెప్పి చెప్తారనమాట. నేను మీ దగ్గరికి విద్య నేర్చుకోవాలని చెప్పి వచ్చాడనమాట. ఆనాడు ఒక నియమం ఉండేదన్నమాట. ఏంటిదంటే సరైన విద్యార్థి వచ్చి అడిగితే ఖచ్చితంగా గురువు వాళ్ళకి విద్యను నేర్పించాలి అన్నమాట. అలా విద్య నేర్పించాలని వంకతోటి సంజీవని విద్య నేర్చుకోవడానికి మన కచుడు వెళ్తారనమాట. అయితే శుక్రాచార్యుడు ఏమంటారంటే, ఆయన ఇది నీకు నేర్పిస్తాను మామూలుగా విద్య నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో అని చెప్పి అతను ఓకే అని చెప్పి స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తాడనమాట. అలా అయిన తర్వాత ఈ కచుడు విద్యని బాగా నేర్చుకుంటూ గురువు గారి దగ్గర కొన్ని రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అలానే ఈ కచుడు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వర్క్లు కూడా చేస్తున్నాడు అనమాట. అలా చేస్తూ గురువు గారికి ఎంతో ప్రీతిమైన విద్యార్థిగా మారాడనమాట. అట్లాగా ఏమైందంటే ఆ పనులలో ఏమైందంటే ఈ దేవయాని ఏం చేసిందంటే కచుడు పైన మనసు బారేసుకుంది. అంటే ఎందుకు అంటే ఈ కచుడు ఉన్నత లక్షణాలు ఉన్నాయి, తర్వాత మంచి తెలివైన వాడు, మంచి అందగాడు, అందుకని ఈ దేవయాని ఏం చేసిందంటే ఈ కచుడిని ప్రేమించిందనమాట. అయితే ఈ దేవయాని అంటే ఈ శుక్రాచార్యుడికి ఎనలేని ప్రేమ అనమాట. సమయం దొరికినప్పుడల్లా ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తారంటే ఆ కూతురుతోటి మాట్లాడటము, తను చేసే పాటలు పాడటము అవన్నీ వింటూ ఉండేవాడు అనమాట. ఇట్లా కూతురు మీద ఎనలేని ప్రేమ ఉండేది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఈ కచుడు నేర్చుకుంటున్నాడు కదా ఈ విద్యలన్నీ నేర్చుకుంటున్నప్పుడు రాక్షసులు ఏం చేశారంటే కచుడు పైన ద్వేషం పెంచుకొని ఏం చేశారంటే ఒకసారి ఇంట్లో పనులు చేస్తానని చెప్పాను కదా, ఒకసారి ఏం చేశారంటే కచుడు వాళ్ళ ఆవుల్ని అట్లా బయటికి తీసుకెళ్ళాడు అనమాట. బయటికి పొలంలో తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్ళిన తర్వాత అయితే ఆవులు అనేవి ఇంటికి వచ్చాయి. ఈ గ్యాప్లో ఏం జరిగింది అంటే కచుడు రాలేదు ఇంటికి. అంటే ఈ రాక్షసులు పోయి కచుడిని చంపేశారనమాట. చంపేసి తన మాంసాన్ని కుక్కలకి వేశారనమాట. అలాగా కచుడు రాలేదు. సాయంత్రం ఆవులు వచ్చాయి కానీ కచుడు రాలేదు అని చెప్పి ఈ దేవయాని ఎదురు చూస్తూనే ఉందన్నమాట. ఎంతసేపటికి రాకపోతే సాయంత్రం అయింది, ఇంకా ఎదురు చూసింది, రాత్రి అయింది, అయినా కూడా రాలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఈ దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుందనమాట. నాన్న వీళ్ళు ఇంకా రాలేదు, ఇతను రాలేదు, వెళ్ళిన అతను నువ్వు ఏంటి కనుక్కున్నానా అని చెప్తే అంటే అతను తపోశక్తితో దాని ద్రవ్యదృష్టితో చూసి తను ఇట్లా జరిగిందని చెప్పి తన సంజీవని విద్యను ప్రదర్శిస్తారనమాట. ఎవరి మీద? కచుడి మీద అనమాట. అప్పుడు తిరిగి వస్తాడనమాట. వచ్చిన తర్వాత దేవయాని అడుగుద్ది ఎదురెళ్ళి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఆవుల్ని మేపడానికి తీసుకెళ్ళాను, తర్వాత రాక్షసులు నా మీద వచ్చి దాడి చేసి చంపేశారు, తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని చెప్తారనమాట. అట్లాగా జరుగుతూ ఉంది. మళ్ళీ రాక్షసులకి ఏంది వీడు బయటకు వచ్చాడు, ఎట్లా తిట్టు మనం ఇతన్ని చంపేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది అనమాట. అట్లా ఒకరోజు వాళ్ళ పెరటిలో
తో చెట్లకి ఉన్న పూలు కోస్తున్నారు అనమాట దేవయాని కోసం. ఎవరు? ఈ కచుడు పూలు కోస్తున్నప్పుడు దేవతలందరూ కలిసి అతన్ని కచుడి మీద పడి చంపేస్తారనమాట. చంపేసి తన మాంసాన్ని ముద్దలు ముద్దలుగా నూరి సముద్రంలో విసిరేస్తారనమాట. అయితే కొన్ని రోజులు ఎదురు చూస్తుంది దేవయాని. ఏడింగా రాలేదు కచుడు, ఎప్పుడో చాలా రోజులు అవుతుంది కదా అది ఇదని చెప్పి అనుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మళ్ళీ కచుడు ఏదో ప్రమాదం జరిగింది నాన్న అని అంటే, మళ్ళీ ఏం చేస్తారంటే ఈ శుక్రాచార్యుడు మళ్ళీ సంజీవని విద్యను ప్రదర్శించి తన కచుడిని బతికిస్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఎట్లా చేసినా కూడా రాక్షసులు చేసిన ప్రయత్నం అంతా ఫెయిల్ అవుతూనే ఉంది. ఎట్లాగా మళ్ళీ శుక్రాచార్యుడు బతికిస్తున్నారు, ఈసారి బతికించకూడదు, అట్లా చేద్దాము అని చెప్పి ఏం చేశారు అంటే ఈ కచుడిని ఏం చేశారంటే చంపేశారనమాట. చంపేసి అతన్ని తగలబెట్టి ఆ భస్మం ఉంటుంది కదా, ఆ భస్మాన్ని ఏం చేశారంటే ఈ శుక్రాచార్యుడు తాగేటటువంటి ఈ సురాలో కలిపారనమాట. అతని అస్థికల్ని కలిపితే అతను తాగారు అనమాట. అలా తాగిన తర్వాత కడుపులోకి వెళ్ళిపోతాడు. ఈ అస్థికలతో పాటు ఆ సురతో పాటు అతను కూడా వెళ్ళిపోతాడు అనమాట. అట్లా జరిగిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత దేవి అని అడుగుద్ది, ఏంటిది నాన్న ఇంకా ఈ కచుడు ఎక్కడికో వెళ్ళాడు, ఏదో జరిగింది, మళ్ళీ అపాయం చేశారు మీ రాక్షసులు అంటే, ఈ శుక్రాచార్యుడు కోపం వచ్చింది, ఎందుకు ఇతన్ని చంపాలనుకుంటున్నారని చెప్పి తను చూశాడనమాట. చూస్తే కచుడు అనే అతను తన పొట్ట లోపలే ఉన్నాడని చెప్పి తనకు తెలుస్తుంది శుక్రాచార్యుడికి. అప్పుడు శుక్రాచార్యుడిని అడుగుతారు, ఏమైంది కచుడు అంటే, ఇట్లా జరిగింది, రాక్షసులు నాపైన దాడి చేస్తున్నారు అని చెప్పి అంటారు. ఈ దేవయాని ఏమనుద్ది, నాన్న కచుడు లేకపోతే నేను బ్రతకలేను, నేను అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను అంటది. అప్పుడు ఈ శుక్రాచార్యుడు ఏమంటారంటే, అమ్మ కచుడు బయటకు వస్తే నేను చనిపోతాను అంటే, అయితే నాన్న మీరిద్దరు బతకండి, నువ్వు బతుకు నాన్న, నేను చనిపోతాను, కచుడు లేకపోతే నేను బతకలేను అనుద్ది. అప్పుడు బయటకు వస్తేనేమో నేను చనిపోతానమ్మా, మీరిద్దరు బాగానే ఉంటారని చెప్పి సరేలే అంటాడు. కానీ అప్పుడు ఇద్దరికి ప్రమాదం లేకుండా సంజీవని విద్య నాకు నేర్పించండి అని చెప్పి కచుడు ఈ శుక్రాచార్యుడిని అడుగుతారనమాట. అప్పుడు శుక్రాచార్యుడు ఓహో నువ్వు విద్య నేర్చుకోవడానికే వచ్చావా అని చెప్పి ఈ కచుడికి ఈ విద్య నేర్పిస్తాడు అనమాట. ఎవరు? ఈ శుక్రాచార్యుడు అనమాట. ఈ విద్య నేర్పించిన తర్వాత తను పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడనమాట ఈ కచుడు. అప్పుడు ఈ శుక్రాచార్యుడిని ఈ కచుడు విద్యతో అతన్ని సంజీవని విద్య ద్వారా అతన్ని బతికిస్తాడు అనమాట. అలా బతికిన తర్వాత కొన్నాళ్ళు అలానే ఉండి సర్వీస్ చేస్తూ ఉన్నాడు అనమాట. తను విద్య నేర్చుకోవడానికి వచ్చాడు కదా, నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, స్వామి నాకు వెళ్ళాల్సిన టైం అవుతుంది, ఆసనం అవుతుంది, నేను మళ్ళీ వెళ్ళాలి అంటే అప్పుడు ఈ శుక్రాచార్యుడు సరే అంటాడు. కానీ దేవి అని ఏమనుద్దంటే, నాన్న నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతనితో వివాహం కావాలి అని వద్ది. అప్పుడు ఈ కచుడు ఏమంటారంటే, తండ్రి గారైనటువంటి అప్పుడు పొట్ట చీల్చుకొని వస్తాడు కదా, అప్పుడు తల్లితో సమానమయ్యారు మీరు, నువ్వు నాకు సోదరి సంబంధం అవుతావు, మరి నేను ఎలా వివాహం చేసుకోగలను అంటే, అప్పుడు ఈ దేవైన ఏమనుద్ది, నీ ఫాదర్ నా ఫాదర్ ఒకటి కాదు కదా, వేరు కదా, నువ్వు నాకు ఎలా సోదరి అవుతావు, మా నాన్న కడుపున మేము పుట్టలేదు కదా అని చెప్పి అడుగుద్ది. లేదమ్మా, గురువు గారంటే నాకు తండ్రితో సమానము, నువ్వు నాకు చెల్లెలు అవుతావు అని చెప్పి అంటే దేవి అని ఒప్పుకోదు. నువ్వు దేనికైతే ఈ దురాశతో వచ్చావో, ఈ విద్య నేర్చుకుని వచ్చావో, అది నువ్వు ప్రయోగించినప్పుడు అది నీకు పని చేయకుండా పోవుగా కానీ వరం ఇస్తుంది అనమాట, అదే శాపం ఇస్తుంది అనమాట. అప్పుడు శుక్రాచార్యుడు అంటారు, ఈ కచుడు అంటారు, అట్లా అనేసరికి ఇది నాకే కాదు కదా, మిగతా నేను నేర్పించవచ్చు కదా అని చెప్పి అనుకుంటాడు అనమాట. అలా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవి అని ఏడుస్తుంటే తండ్రి ఓదారుస్తూ ఉంటాడు అనమాట. ఇది అంతా యవ్వనము, ఇవంతా ఈ ప్రాపంచికమమ్మ అని చెప్పి చెప్తుంటాడు అనమాట. ఆ తర్వాత ఈ కచుడు కూడా ఒక మాట అంటారు దేవయానితోటి, నీకు బ్రాహ్మణ స్త్రీతో కాదు వివాహం జరిగేది, క్షత్రియుడితోటి వివాహం జరుగుద్దని తను కూడా ఒక శాపం ఇచ్చి వెళ్తాడనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే, నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దాదాపు 2-3 monthsలో రావడానికి అవకాశం ఉంది. దయచేసి శ్రద్ధగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చింది అంటే 2-3 monthsలో ఎగ్జామ్ పెట్టచ్చు, ప్రిలిమ్స్ పెట్టచ్చు. మళ్ళీ నెగ్లెక్ట్ చేశారనుకోండి, చేజారిపోతే అవకాశం, మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, యాప్ లింక్, వాట్సాప్ లింక్ ఇస్తాను, దయచేసి అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.